హైదరాబాద్‌లోని దారుణమైన హత్య జరిగింది. సో, హైదరాబాద్‌లో ఈ హత్యలనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. నేనెప్పుడు కూడా చెబుతా ఉన్నాను. దీంట్లో ఏమిటి విశేషం అని చెప్పేసి మీరనుకోవచ్చు. దీంట్లోని ఒక విషయం ఉందన్నమాట. ఈ విషయం మీకు ముందు చెప్తాను. దయచేసి మీరు అందరూ కూడా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. దీంట్లో మీరు జాగ్రత్త పడే ఒక విషయం ఉందన్నమాట. 100% మీరు జాగ్రత్త పడాలి కూడా. అసలు ఏం జరిగింది? హైదరాబాద్ అంత దారుణమైన హత్యకు గురవ్వడానికి కారణాలేంటనే విషయాలు పూర్తిగా క్లారిటీగా చెప్తాను వీడియోలో. మీకు క్లారిటీ వస్తుంది. హైదరాబాద్‌లోని ఒక ఐపీఎస్ నివాసంలోని ఐపీఎస్ భార్య హత్యకు గురైందన్నమాట. ఒక రకంగా చూసుకుంటే వాళ్ళు ఉండేది హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ వీవీఐపీ ఏరియాలో నివసిస్తా ఉన్నారు. నిజంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే గనక వీవీఐపీ ఏరియా అంటే ఎంత భద్రతగా ఉంటుంది. అక్కడ ఎవరైనా గాని దొంగ అయినా గాని, లేదా ఇంకెవరైనా గాని వెళ్ళాలంటే ఎంత ప్రమాదకర స్థితిలో ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా వీవీఐపీ అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఏరియా అది. ఒక మామూలు దొంగలు ఎళ్లి అక్కడ ఏదో దొంగతనం చేసేద్దాం, ఎవరినైనా చంపేద్దాం అంటే ఆషామాషీ కాదు. కానీ అక్కడ జరిగింది. అది కూడా ఒక ఐపీఎస్ భార్యని చంపేశారంటే ఒకసారి ఆలోచించండి. ఎంత తీవ్రమైన దారుణాలు జరుగుతున్నాయి హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లోని ఒక ఐపీఎస్ తన భార్య అంటే ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు. ఇద్దరు కూడా జూబ్లీ హిల్స్‌లోని నివాసం ఉంటా ఉన్నారన్నమాట. రీసెంట్‌లీగా ఒక 8 నెలల క్రితం నుంచి ఒక మహిళని పని పని నిమిత్తం అయితే ఇంట్లోకి జాయిన్ చేసుకున్నారు. ఆ మహిళ నేపాల్‌కి చెందిన అమ్మాయి. సో, ఈ ఐపీఎస్ అనే వ్యక్తి నిజంగాను ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా కూడా తెలుసుకున్నారో లేదో తెలీదు గానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పబోయేది అదే. ఏ వ్యక్తినైనా గాని మీరు పనిలోకి తెచ్చుకున్నప్పుడు తన బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. అందుకే చెప్తున్నా. అపరిచిత వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అపరిచిత వ్యక్తులతో ఒకవేళ పరిచయాలు పెంచుకుంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ కనుక్కోండని. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అయింది. ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ ఏది కూడా కనుక్కోలేదేమో తెలీదు గానీ, ఆ పని మనిషే తన భార్యని చంపిందన్నమాట. 8 నెలలుగా ఆవిడ వేసిన ప్రీ ప్లానింగ్ తోటి ఆ ఇంట్లో ఆవిడ ఒంటరిగా ఉంటుందని. ఎందుకంటే వయసు ఎక్కువగా ఉంది. ఒంటరిగా ఉంటుందని చెప్పేసి ప్రీ ప్లానింగ్ ఏసి, ఆవిడ దగ్గర ఏదైతే బంగారం ఉందో, ఆ బంగారం అంతా కూడా దోచుకుపోయింది. ఈ ప్లానింగ్ ఎలాగేసిందంటే, వాళ్ళ టీమ్ ఎవరైతే ఉన్నారో నేపాల్ గ్యాంగ్, ఆ నేపాల్ గ్యాంగ్ ముందుగానే ప్లానింగ్ ఇచ్చి, రాత్రి 1:00 సమయానికే ఆవిడ ఒంటరిగా ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో, ఆ రూమ్‌లోకెళ్ళి గొంతు నులిమి చంపేసి, మొత్తం బంగారం అంతా పట్టుకుపోయారన్నమాట. సో, అందుకే నేనిప్పుడు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం. నేను ఏ వీడియో చేసినా గాని, మీకు ఏదో ఒక మెసేజ్ ఇస్తా ఉంటాను దీంట్లోంచి. మీరు తగు జాగ్రత్తగా ఉంటారని. అంటే ఈ వీడియో రూపంగా నేను చెప్పేది, ఒక పౌరుడిగా సమాజం మీద శ్రద్ధ ఉన్న ఒక పౌరుడిగా అయితే, నా బాధ్యత మీకు జాగ్రత్త చెప్పడం. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేస్తా ఉంటాను. అందుకనే దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది, మీరు పాటించవలసింది ఒకటే. దయచేసి అపరిచిత వ్యక్తులతోటి మీ పరిచయాలు పెంచుకున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ కనుక్కోండి. లేదా మీ దగ్గరికి అపరిచిత వ్యక్తులు ఎవరైనా పని కోసం మీరు పనిలో పెట్టుకున్నా గాని, వాళ్ళ యొక్క కదలికలు అయన్నీ కూడా గమనించండి. గమనించని పక్షంలో ఈ విధంగానే జరుగుద్దిమాట. చూడండి మహా అయితే 8 నెలలయింది. 8 నెలల్లోనే పక్కా ప్లానింగేసి ఒక ఐపీఎస్ అధికారి భార్యని చంపేసి ఎళ్ళిపోయిందంటే, ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. ఈ వీడియో మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.